హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రైతులకు పెద్దపీట వేస్తోంది. అందుకే రైతులకు సంబంధించి ఎక్కువ సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి రైతు పండుగను నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ రైతుల పండుగలో రైతులకు వివిధ పథకాలపై అవగాహన కార్యక్రమాలు జరుపుతోంది. అలాగే వ్యవసాయంలో టెక్నాలజీ, యంత్రాల వాడకంపై కొత్త విషయాలు చెప్తోంది. ఇంకా వ్యవసాయంలో చేయాల్సిన మార్పులు, వస్తున్న కొత్త వంగడాలపై వివరాలు ఇస్తోంది. ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఏడాది పాలనలో రైతుల కోసం 55,000 కోట్లు ఖర్చు పెట్టామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఓవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ రైతులను నట్టేట ముంచారని కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతుంటే, వారికి షాక్ ఇచ్చేలా కాంగ్రెస్ రైతు పండుగ నిర్వహిస్తుండడం ప్రతిపక్షాలకు ఇబ్బంది కలిగించేదే. తాము ఒకటి తలిస్తే కాంగ్రెస్ మరొకటి తలుస్తోందని, ఈ వ్యూహం ప్రతిపక్షాలు ఇరకాటంలో పడేలా ఉంది. రుణమాఫీ సరిగా చేయలేదని, రైతు భరోసా ఇంకా ఇవ్వలేదని, ఇలా చాలా అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. కానీ అదే రైతులకు తామే ఎక్కువ మేలు చేశామని కాంగ్రెస్ అంటోంది. అందుకు ఈ వేడుకలే నిదర్శనం అంటోంది. ఇదే ప్రతిపక్షాలకు మింగుడు పడని అంశమని చెప్పాలి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా 3 రోజుల పాటు రైతు పండుగ ఉంటుంది. అక్కడే రైతు సదస్సు నిర్వహిస్తారు. దీంట్లో పాల్గొనేందుకు అన్ని జిల్లాల రైతులు రాబోతున్నారు. అంతేకాదు రైతులకు సంబంధించిన అనుబంధ శాఖల వారు కూడా రానున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా వస్తున్నారు. రైతు సదస్సులో 150కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అందువల్ల ఇది భారీగా జరగబోతుంది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా వరిని సాగు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వం చెబుతోంది. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపింది. రైతులకు ఉచిత విద్యుత్, 2 లక్షల వరకు రుణమాఫీ, వరికి బోనస్, రైతు బంధు వంటివి కాంగ్రెస్ చేపట్టింది. అలాగే పంటల బీమా కోసం 1300 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇంకా ఎవరైనా రైతు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు పరిహారం లభిస్తోంది. ఇలా వివిధ పథకాల ద్వారా 69 లక్షల మందికి పైగా రైతులకు 54,000 కోట్లకు పైగా మనీ ఖర్చు చేసినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. అందుకే రైతు పండుగను అట్టహాసంగా నిర్వహించి రైతులు తమ పక్షానే ఉన్నారని చెప్పడం ద్వారా ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈ పండుగ తర్వాత బీఆర్ఎస్, బీజేపీ ఏం చేస్తాయో చూడాలి.